ఇంకా ఎలాంటిదంటేనండి, తమ్ముడు ఎలాంటి చేసేవాడంటే ఇంకా చెయ్యని పని అంటూ లేదు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు అన్ని ఆటలకి అడక్ట్ అయిపోయాడండి. సాతాను ఉందంటే ఇంకా అన్ని ఆటలకి అడక్ట్ చేస్తాడు. మనం అవకాశం ఇవ్వాలంటే అవకాశం ఇస్తే చాలండి. ఇంకా ఎలా అంటే మన ప్రాణాన్ని కూడా అది తీసేసుకుంటుంది. అదే రీతిగా తమ్ముడు ఒక హత్య, 2 హత్యలు చేయడానికి కూడా వెనతీరలేదు. హత్యలు చేసండి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే పోలీసులు వెనకాల తిరుగుతున్నారు. అయ్యి బాబాయ్, ఏంటి ఇంత ఘోరమైన పాపం ఏం చేశాడని పరిగెట్టుకుంటూ, అంటే చేశాడు కానండి, తాను పక్షంగా తను చేయలేదు. అది ఎవరు చేయించారు? సైతాన్ చేయించారు. అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే అద్భుత రీతిగా అప్పుడు అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్య ఎలాంటి స్థానంలో ఉన్నాడంటే గొప్ప లాయర్ స్థానం. దేవుడు ఎంత అద్భుత రీతిగా అంటే ఇద్దరిని తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకున్నారు, ఇద్దరిని బాగా చదివించారు, ఇద్దరిని బాగా చూసుకున్నారు. కానీ మొదటివాడు బాగా దేవుని ఇష్టానుసారంగా తండ్రి చిత్తము నెరవేర్చాడు, తండ్రి బాధ్యతను నెరవేర్చాడు, తండ్రి చెప్పిన మాటలకు లోబడ్డాడు. అదే విధంగా ఈ అన్నయ్య లాయర్ పట్టాను స్వీకరించి లాయర్ చిత్తాన్ని పట్టుకుని ఎంత అద్భుతంగానో కోర్టులు అనేక న్యాయ విధుల్లో ఆయన చేసేవాడండి. ఈ తమ్ముడు ఏం చేసేవాడంటే ఇలాగా ఒక ఇద్దరిని చంపేసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే తమ్ముడు అనకాలేమో పోలీసులు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే అయ్యి బాబు, ఏంటి నా తమ్ముడిని ఎలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు పోలీసులు అని అన్నయ్య బయట నుంచి గమనించాడు. ఏంటి ఏమైందంటే నువ్వు అన్నయ్య నేను ఒకరు చంపేశాను, ఇద్దరిని చంపేశాను, నువ్వు ఎంత చెప్పినా సరే నేను వెళ్ళలేదు, నువ్వెంత చెప్పినా సరే నేను మారలేదు. ఈ రోజు ఇంత భయం వేస్తానయ్యా, కానీ నేను చేయలేదని అలా చెప్పానండి. చెప్తే నువ్వు వచ్చిందిగా ఏం చేస్తావంటే లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని నువ్వు లోపలే ఉండు, నువ్వు వచ్చిందిగా డ్రెస్సింగ్ చేసుకుంటే అప్పుడు భార్యను పిలిచండి, అన్నగారు భార్యను వదిలి పిలిచి అప్పుడు నువ్వు నా బట్టలు ఉన్నాయి కదా, నా బట్టలు నా తమ్ముడికి వేసుకోమని చెప్పు, నా లాయర్ బట్ట తమ్ముడికి వేసుకోమని చెప్పి బయట నిల్చోమని చెప్పు అని ఈయన లోపలికి వెళ్ళిపోయింది. ఆ బట్టలు రక్తపు పడిపోయిన ఆ బట్టలు ఈ అన్నగారు వేసుకుంటే ఎంత అలా అంటే నిజంగానే ఈ పోలీసులు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా దొంగలు ఎక్కడ దాక్కుంటారండి, డైరెక్టర్ గా నిల్చోరు కదా, లోపలికి వెళ్ళి ఆ మొత్తం అంతా సంచరించారు. తీర చూస్తే గదిలో పట్టుబడిపోయారు. అతను అలా పట్టేసుకుని లాక్కుని రోడ్ల మీద కొట్టుకుంటూ వెళ్తుంటే ఈ అన్నగారు చూసండి, ఈ వదిన చూసి ఈ వదిన చూసి ఏం చేస్తున్నావు, లోపల ఏం చేస్తున్నావు, లోపలికి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు లోపలికి వెళ్ళిపోయాడు, అన్నగారు బట్టలు వేసుకున్న అతను లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు రా, మీ అన్నయ్యని తీసుకెళ్ళిపోతున్నారు, మీ అన్నయ్యని రోడ్ల మీద కొడుతున్నారు, మీ అన్నయ్యని ఎంత వేదనగా చేస్తుంటే నువ్వు లోపల కూర్చుని ఏం చేస్తున్నావు అంటే అయ్యి మా అన్నయ్య తీసుకెళ్ళడం ఏంటని ఈ బట్టలు వేసినట్టు ఈ తమ్ముడికి తెలియదని, అసలు తెలియక మా అన్నయ్య తీసుకెళ్తున్నారంటే అప్పుడు ఈ తమ్ముడు పరుగునే వెళ్ళిపోయి అప్పుడు కోర్టులో ఇప్పటికే ఆ పోలీసులు అప్పటికే న్యాయ శిక్షలు అన్ని చేర్చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి అన్నయ్య చేయవలసిన అన్ని చేసి ఇంకా కోర్టులు కూడా తిప్పేసి ఇంకా ఉరి శిక్ష ఇతనికి ఇంకా ఉరి శిక్ష ఇంకా వేయాలని ఇంకా ఆ టైంకి ఇంకా అలా ఆయన చేశాక ఈ తమ్ముడికి ఇవన్నీ తెలిస్తే ఈ లోపలనేమో అన్నయ్య ఆ తప్పు చేసింది నేను కదా అని కోర్టులో చెప్పండి. అయినా సరే నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదంటే వీళ్ళిద్దరూ కవల పిల్లలు కాబట్టి వీళ్ళు ముఖ స్వరూపం మొత్తం అన్ని ఒకలాగే ఉంటాయండి. దానివల్ల ఏంటంటే అన్నయ్య ఏమనుకున్నాడంటే నా తమ్ముడు బదులు నేను శిక్ష భరిస్తే ఇది చాలా అద్భుతంగా ఏంటంటే చనిపోయేటప్పుడు తల్లిదండ్రులు ఒకటే చెప్పారండి. ఏం చెప్పారంటే నీ తమ్ముడిని బాగా చూసుకో, నీ తమ్ముడికి ఎటువంటి కష్టం రానివ్వకు, నీ తమ్ముడు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే నువ్వు వెళ్ళు అని ఒక మాట ద్వారా
ఇహలోకమైన తండ్రులకు ఇచ్చిన బాధ్యత మాట ద్వారా అన్నగారు ఎంత లోబడ్డాడండి. నిజంగానే ఆయన చనిపోయే ముందు, ఉరి తీసే ముందు నీకు ఆఖరి కోరిక అడుగుతారు కదండి. ప్రతి ఒక్కరు ఆఖరి కోరిక ఏంటంటే నా తమ్ముడితో ఒక్కసారి నేను మాట్లాడాలంటే అప్పుడు ఆ అన్నగారు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మరణిస్తున్నాను, నేను ఇంకా నీకు మరొకసారి నిన్ను కాపాడడానికి మరొక అన్నయ్య లేడు, ఎందుకంటే నీ కోసం నేను మరణిస్తాను, నీ కోసం నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను, నా తల్లిదండ్రులకు చేసింది నేను నీకు చూపించి చేస్తున్నాను, కాబట్టి ఇంకెన్నడూ అటువంటి చెయ్యకు ఇంకా చెప్పాక అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అదే రీతిగా ఇహలోకమైన తల్లిదండ్రులే నిజంగానే ఆ బాధ్యతనిచ్చిగా బిడ్డలు నిజంగా తల్లిదండ్రులకు విధేయులుగా చూపించి తల్లిదండ్రుల మాట నడుచుకునే బిడ్డలుగా కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో ఎలాగండి అనేక లోకానుసారంగా సైతం చెప్పిన ఆ క్రియలకి అడాప్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఏం తెలియకుండా అలా చేసుకుని వారి జీవితాన్ని సైతం కోల్పోతున్నారండి. దేవుడు అదే రీతిగా మన కోసం సిలువలో ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారండి. ఎందుకంటే దేవుడు మన కోసం సిలువలో మరణించారు. మన బదులు మన చెల్లినైనా, అక్కనైనా, మన తమ్ముడినైనా, మన అమ్మనైనా, నాన్నని ఎవరినైనా మన కోసం ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రాణం పెట్టమంటే ఈ రోజుల్లో ఎవరైనా ప్రాణం పెడతారా? మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. మన కోసం సిలువలో 3 మేకులతో మన కోసం ఇప్పుడు కూడా 3 మేకులతో వేలాడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఈ రోజున్నా మారుతావా అని ఇంకా ఇప్పటికీ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు ఎంత అద్భుత రీతిగా మన కోసం ప్రాణం పెట్టాడండి. ఇప్పుడు 7వ మాట చదువుకుందామండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఈ 6 మాటలు పలికారండి. 7వ మాట కూడా ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను బిగ్గరగా కేక వేసి